హాయ్ ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో 17th October 2021కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి డిస్కషన్ చేద్దాం. ఈరోజు చాలా ముఖ్యమైన కరెంట్ అప్డేట్స్ ఉండడం జరిగింది కాబట్టి ఈ వీడియో ఎండ్ వరకు చూస్తే ఆ అప్డేట్ ఏంటో మీకు అన్ని క్లారిటీగా తెలుస్తాయి. మీరు ఏదైతే రాబోయే ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారో వాటికి ఇవి చాలా యూస్ఫుల్గా ఉంటాయి. ఇండియాలోనే ది లార్జెస్ట్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అండి. ఎవరైతే ఏపీఎస్సీ టీఎస్పీఎస్సీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి చాలా అద్భుతమైన ఆఫర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. లిమిటెడ్ పీరియడ్ ఆఫర్ అనేది వచ్చేసి 24 నెలల సబ్స్క్రిప్షన్ తీసుకుంటే 4 నెలల సబ్స్క్రిప్షన్ ఉచితంగా ఇస్తారు. అదేవిధంగా మీరు 12 నెలల సబ్స్క్రిప్షన్ తీసుకుంటే 3 నెలల సబ్స్క్రిప్షన్ ఉచితంగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. వీళ్ళు కొన్ని బ్యాచ్ కోర్సెస్ తీసుకొచ్చారండి. రీసెంట్గా రిలీజ్ అయిన రిక్రూట్మెంట్ అయిన ఏపీ హైకోర్టు అసిస్టెంట్ అండ్ ఎగ్జామినర్ బ్యాచ్ కోర్సెస్ సంబంధించి మొత్తం 7 ఎడ్యుకేటర్ల ద్వారా బ్యాచ్ కోర్స్ అయితే స్టార్ట్ చేశారు. ఆల్రెడీ ఆ కోర్స్ రన్నింగ్లో ఉంది. అదేవిధంగా ఎస్ఐ కానిస్టేబుల్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళ కోసం ప్రిలిమ్స్కి మెయిన్స్కి రక్షక్ అనే పేరుతో ఒక 5 ఎడ్యుకేటర్లతో ఒక బ్యాచ్ అయితే క్రియేట్ చేయడం స్టార్ట్ చేశారు బ్యాచ్. అదేవిధంగా మనకి గ్రూప్ 2 ఫ్రీ మాక్ టెస్ట్ సిరీస్ వచ్చేసి మనకి 24th ఒక టెస్ట్ ఉండబోతుందండి. ఈ టెస్ట్ వచ్చేసి మనకు 150 ప్రశ్నలు ఉంటాయి, 150 నిమిషాలు ఉంటుంది. ఇది ఒక ఫ్రీ స్కాలర్షిప్ టెస్ట్. ఇది ఎంటైర్ గ్రూప్ 2 సిలబస్ మీద ఉంటుంది అండ్ ఇది ర్యాంక్ 1 నుండి 10 వరకు ఎవరికైతే ర్యాంక్ సంపాదిస్తారో వాళ్ళు ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకునేటప్పుడు పర్సంటేజ్ ఆఫ్ డిస్కౌంట్ ఇస్తారు. అండ్ అంతేకాకుండా ఈ టెస్ట్ రాసేసిన తర్వాత అదే రోజు ఈవినింగ్ 5 PM సెషన్ కూడా ఉండబోతుందండి. ఈ టెస్ట్ వచ్చేసి మనకి మధ్యాహ్నం 2 PM ఉంటుంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే రెడీగా ఉండండి. ఇది ఫ్రీ మాక్ టెస్ట్. అండ్ ఏపీ హైకోర్టు అసిస్టెంట్ అండ్ ఎగ్జామినర్ స్పెషల్ సిరీస్ కూడా తీసుకొస్తున్నారు ఎడ్యుకేటర్ల ద్వారా. అండ్ వీక్లీ కరెంట్ అఫైర్స్ ఆఫ్ అక్టోబర్ మంత్కి సంబంధించి ఆల్ ఏపీఎస్సీ టీఎస్పీసీ ఎగ్జామ్స్కి 3 ఎడ్యుకేటర్ల ద్వారా October 23rd 8 AM మనకి క్లాస్ ఉండబోతుంది. అండ్ మీరు నచ్చిన ఎడ్యుకేటర్ ద్వారా నేర్చుకోవచ్చు. ఈ ప్లస్ ఫీచర్స్ వచ్చేసి మీరు ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే కంప్లీట్ ప్రిపరేషన్ ప్లాన్ ఉంటుంది, డౌట్ క్లియరింగ్ సెషన్స్ ఉంటాయి, కంప్లీట్ సిలబస్ కవర్ చేస్తారు, ఫ్రీ మాక్ టెస్ట్లు వీక్లీ మాక్ టెస్ట్లు ఉంటాయి. అండ్ 1 month సబ్స్క్రిప్షన్ వచ్చేసి యాక్చువల్గా 1700 రూపాయలండి. కింద డిస్క్రిప్షన్లో మన ఒక కోడ్ ఉంటుంది. ఆ కోడ్ ఏంటంటే EDU Tech 10 అనే ఒక కోడ్ ఉంటుంది. ఆ కోడ్ కానీ వాడితే మీకు 10% డిస్కౌంట్ వస్తుంది. అంటే 1700 రూపాయలది 1530 రూపాయలకే సబ్స్క్రిప్షన్ వస్తుంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి. కింద డిస్క్రిప్షన్ లింక్స్ ఇచ్చాను. చూడండి, మన ఫస్ట్ క్వశ్చన్, ఏ దేశ ఉద్యోగులు 996 పద్ధతికి వ్యతిరేకంగా ఆన్లైన్ ఉద్యమం ప్రారంభించారు అంటే చైనా ఉద్యోగులండి. చూడండి, చైనాలో కొత్త ఉద్యమం స్టార్ట్ అయింది. అక్కడ టెక్నాలజీకి చెందిన అంటే సాఫ్ట్వేర్ జాబ్లకు సంబంధించిన వాళ్ళు 996 లేదా 996 లేదా 996 ఏ విధంగా అనొచ్చు, ఈ పద్ధతికి వ్యతిరేకంగా ఆన్లైన్ ఉద్యమం ప్రారంభించారండి. యాక్చువల్గా మనం దీన్ని 996 అనుకోవడం బెటర్. ఎందుకంటే 9996కి వేరే అర్థాలు ఉన్నాయి. ఓవర్ టైం పనివేళలు, వీక్ ఆఫ్స్ విషయంలో అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఆ టెక్నాలజీ కంపెనీస్కి సంబంధించిన వాళ్ళందరూ కంపెనీల్లో పనివేళల వివరాలను ఆన్లైన్లో పొందుపరుస్తున్నారు. ఇంకా ఒక డేటాబేస్ను కూడా ఏర్పాటు చేశారు. పనివేళలో రోజులను సూచించే సంఖ్య 996 అనమాట. అంటే ఉద్యోగులు ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు వారానికి 6 రోజులు పని చేయాలనేది దీని ఉద్దేశం. దాన్నే 996గా పిలుస్తారు. 9 గంటల నుంచి ఉదయం రాత్రి 9 గంటల వరకు 6 రోజుల పాటు, వారంలో ఉండే 7, అందులో 6 రోజుల పాటు ఇలా కంటిన్యూగా పని చేయాల్సిందే అని చెప్తున్నారు. దీన్నే 996గా పేరు చెప్తున్నారు. అక్కడ టెక్ కంపెనీల నిబంధనలు మాత్రం ఉద్యోగులు విధులు వారంలో 5 రోజులు మాత్రంగానే ఉన్నాయి. రోజుకి 8 గంటలు మాత్రమే ఉండాలని రూల్స్ ఉన్నాయి. అక్కడ సాఫ్ట్వేర్ కంపెనీస్లో చాలా వరకు ఉద్యోగులు వారికి 6 రోజులు, రోజుకి 10 నుండి 12 గంటలు పనిచేస్తున్నట్లు కూడా డేటాబేస్లో ఉన్నాయి. అయితే ఇందులో పాల్గొంటున్న వారంతా కూడా 996 పద్ధతిని నిషేధించి 955 అంటే ఉదయం 9 నుంచి సాయంత్రం 5 వరకు పనివేళలు, వారానికి 5 రోజులే పని దినాలు తీసుకురావాలని కోరుతున్నారు. దీనికి సంబంధించి అక్కడ ఆన్లైన్లో ఉద్యమం జరుగుతోంది. తర్వాత సెకండ్ వన్, క్రింద వాటిలో ఏ బ్యాంకు మల్టీ కరెన్సీ ఫారెన్ ట్రావెల్ కార్డును ప్రవేశపెట్టింది అంటే SBI అండి. అంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఇది ఒక ప్రభుత్వేతర బ్యాంకు. సో దేశీయ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు SBI తన ఖాతాదారులు అంటే ఎవరైతే SBI అకౌంట్ హోల్డర్స్ ఉంటారో వాళ్ళ కోసం మల్టీ కరెన్సీ ఫారెన్ ట్రావెల్ కార్డును అందుబాటులోకి తీసుకొచ్చింది. మల్టిపుల్ కరెన్సీలతో కూడిన నగదును, అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీరు అమెరికా వెళ్ళారనుకోండి, అక్కడ కూడా ఈ కార్డు ద్వారా మీరు డబ్బులు యాక్సెస్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు రష్యా వెళ్ళారనుకోండి, రష్యా కరెన్సీలో కూడా మీరు అక్కడ డబ్బుల్ని హ్యాండ్ ఓవర్ చేసుకోవచ్చు అండ్ ట్రాన్సాక్షన్స్ చేసుకోవచ్చు. ఇది ఒక ప్రీపెయిడ్ కార్డు. దీన్ని ATM కార్డు గాను, అంతేకాకుండా విదేశాల్లో మర్చెంట్ పాయింట్స్లో వాడుకోవచ్చు. అంటే అక్కడ ఆ దేశంలో మీరు ఆ కరెన్సీతో దీన్ని వాడుకోవచ్చు. కస్టమర్లు దీన్ని 20 లక్షలకు పైగా ATMలు, ప్రపంచవ్యాప్తంగా 34.5 మిలియన్ల మర్చెంట్స్, షాపులు, రెస్టారెంట్లు, హోటల్ వద్ద వాడొచ్చని SBI తెలిపింది.
అంటే ఆయా దేశాలతో సంబంధించిన ఈ బ్యాంక్ ఫైనాన్షియల్ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకొని అక్కడ కూడా ఎస్బీఐ ఈ సర్వీసెస్ని అయితే ఇస్తుంది. ఇది ఎక్కువగా ఎవరైతే ట్రావెల్ చేస్తారో అవుట్ ఆఫ్ ఇండియాలో కావచ్చు, ఇండియాలో కావచ్చు, ఎక్కడైనా ట్రావెలింగ్ ఎవరైతే ఎక్కువ చేస్తారో వాళ్ళకి ఇది బాగా ఉపయోగపడుతుంది. తర్వాత థర్డ్ వన్, సెటిల్మెంట్ వివాదాల పరిష్కారంపై ఎవరి నేతృత్వంలో 4 సభ్యులతో సలహాదారు కమిటీని సెబీ ఏర్పాటు చేసింది. సెబీ. ఓకే, ఆన్సర్ చూసుకున్నట్టయితే జస్టిస్ విజయ్ సి డాగా. ఓకే, సెటిల్మెంట్ వివాదాలు పరిష్కారంపై 4 సభ్యులతో కూడిన అత్యున్నత స్థాయి సలహాదారు కమిటీని సెబీ ఏర్పాటు చేసింది. బాంబే హైకోర్టులో న్యాయమూర్తిగా పనిచేసి రిటైర్ అయిన జస్టిస్ విజయ్ సి డాగా నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేసినట్లుగా సెబీ అనౌన్స్ చేసింది. ఈ కమిటీలో మిగతా సభ్యులు న్యాయశాఖ మాజీ కార్యదర్శి పీకే మల్హోత్రా, డెలైట్ ఆస్కినెస్ అండ్ సేల్స్ ఎల్ఎల్పి మాజీ చైర్మన్ పిఆర్ రమేష్ అండ్ రెవెల్ అసోసియేషన్ పార్ట్నర్ డిఎన్ రెవెల్ ఇందులో ఉన్నారు. 2018లో సెబీ నిర్దేశించిన సెటిల్మెంట్ ప్రక్రియ మార్గదర్శకాలను అనుగుణంగా ఈ కమిటీ పనిచేయనుంది. సింపుల్గా చెప్పాలంటే 2 కంపెనీల మధ్య ఉండే వివాదాలు, డబ్బుల పరిష్కార వివాదాలు కావచ్చు, ఇతర వేరే ఆ సంస్థల మధ్య పరిష్కారాలకు సంబంధించి అలాంటి సెటిల్మెంట్లు చేయడం కోసం 4 అంటే వాటి మీద సలహాలు ఇవ్వడం కోసం సెబీకి 4 కూడిన ఒక కమిటీని ఏర్పాటు చేసుకుంది. ఆ కమిటీకి బాంబే హైకోర్టులో న్యాయమూర్తిగా పనిచేసి విరమణ చేసిన విజయ్ సి డాగా నేతృత్వంలో ఈ కమిటీ పనిచేస్తుంది. నెక్స్ట్ ఫోర్త్ వన్, ఇటీవలే అంతర్జాతీయ బ్యాడ్మింటన్ టోర్నీలో షట్లర్ అయిన కాటం తరుణ్ రెడ్డి ఏ పథకం గెలిచాడు. ఆన్సర్ చూసుకున్నట్టయితే రజతం అండి. ఇంటర్నేషనల్ బ్యాడ్మింటన్ టోర్నీలో తెలంగాణ షట్లర్ అయిన కాటం తరుణ్ రెడ్డి రన్నరప్గా నిలిచాడు. సిప్రస్ రాజధాని నికోషియాలో జరిగిన అంతర్జాతీయ టోర్నీలో ఈ కాటం తరుణ్ రెడ్డి 20-22, 21-9, 11-21 తేడాతో డిమిత్రీ పనారిన్ అంటే కజకిస్తాన్కి చెందిన ప్లేయర్తో తలపడి ఓడిపోయాడు. మన దేశానికి చెందిన ఈ కాటం తరుణ్ రెడ్డి అంతకుముందు సెమీస్లో 21-14, 21-15తో జోయల్ కోనిగ్ అంటే స్విట్జర్లాండ్పై, క్వార్టర్స్లో 21-16, 17, 21, 21-12తో డెన్లాక్ పోలాండ్పై విజయాలు సాధించి ఫైనల్లో ఈ కజకిస్తాన్ డిమిత్రియన్ సనారిన్ చేతిలో ఓడిపోయాడు. కాబట్టి అందులో ఫైనల్లో రన్నరప్గా నిలిచి రజతం గెలుచుకున్నాడు. తర్వాత 5, 2023 ఆసియా కప్ క్రికెట్ టోర్నీ ఏ దేశంలో నిర్వహించనున్నారు అంటే పాకిస్తాన్ అండి. 2023 ఆసియా కప్ అంటే ఆసియా దేశాలకు సంబంధించి ఆసియా దేశాలు మాత్రమే పాల్గొనే ఆసియా కప్ ఇది. ఈ క్రికెట్ టోర్నీని తమ దేశంలో నిర్వహిస్తున్నట్లుగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు పీసీబీ చైర్మన్ రమీజ్ రాజా అనౌన్స్ చేశారు. ఇటీవల బీసీసీఐ అంటే మన దేశానికి చెందిన క్రికెట్ బోర్డు కార్యదర్శి అయిన జైషా అధ్యక్షతన జరిగిన ఆసియా క్రికెట్ మండలి సమావేశంలో ఏకగ్రీవంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. 1 డే ఫార్మాట్లో ఈ టోర్నీ జరగనుంది. ఏకగ్రీవం అంటే ఏంటంటే ఏదైతే ఆసియా కప్కి సంబంధించిన సభ్యులందరూ ఉంటారు, సభ్య దేశాలు, వాళ్ళందరూ సరే పాకిస్తాన్లోనే చేసేయండి అని అందరూ మద్దతు ఇవ్వడం. ఏకగ్రీవం కాకపోవడం ఏంటంటే లేదు మా దేశంలో చేయండి, లేదు మా దేశంలో నిర్వహించండి అని ఇలా కాకుండా అందరూ కూడా పాకిస్తాన్కి ఓకే చెప్పడమే ఏకగ్రీవం అనమాట. ఓకే, సో అయితే 2008 ఆసియా కప్ తర్వాత పాక్లో ఇప్పటివరకు కూడా 1 కంటే ఎక్కువ దేశాలు పాల్గొన్న టోర్నీలు ఏవీ జరగలేదు. 2009లో పాక్ పర్యటనకు వెళ్ళిన శ్రీలంక జట్టు బస్సుపై ఉగ్రదాడి జరగడం వల్ల అక్కడ అంటే ఆ దేశంతో కలిసి వేరే దేశాలు అక్కడ ఆడడం కోసం అంతగా ఇంట్రెస్ట్ చూపించట్లా. మొత్తానికి 2023లో ఆసియా ప్రపంచ కప్ అయితే జరగబోతుంది, క్రికెట్ కప్. తర్వాత 6th వన్, దక్షిణాసియా ఫుట్బాల్ సమైక్య, దీన్ని సాప్ అంటారు. సో ఈ ఫుట్బాల్ ఛాంపియన్షిప్లో ఏ దేశం గెలిచింది? ఈ దక్షిణాసియా ఫుట్బాల్ ఛాంపియన్షిప్లో ఏ దేశం గెలిచింది అంటే భారతదేశం అండి. దక్షిణాసియా ఫుట్బాల్ సమైక్య, ఇది సాఫ్ అంటారు, ఈ ఫుట్బాల్ ఛాంపియన్షిప్ నిర్వహించింది. ఈ ఛాంపియన్షిప్లో భారత్ విజేతగా నిలిచింది. అంటే దక్షిణాసియా దేశాలన్నీ కూడా ఈ ఫుట్బాల్ అంటే దక్షిణాసియా దేశాలన్నింటికి ఒక సమైక్య ఉంది. ఆ దక్షిణాసియా దేశాలు మాత్రమే పాల్గొనే ఈ ఫుట్బాల్ ఛాంపియన్షిప్లో భారత్ విన్నర్గా నిలిచింది. ఫైనల్లో 0-3 తేడాతో నేపాల్ను ఓడించి మనం గెలిచాం. సో ఈ మన దేశ ఫుట్బాల్ కెప్టెన్ సునీల్ ఛైత్రి 49వ నిమిషంలో బంతిని గోల్ పోస్ట్కి పంపి జట్టును ఆధిక్యంలో తీసుకెళ్లాడు. ఆ తర్వాత నిమిషంలో సురేష్ సింగ్ 50వ నిమిషంలో గోల్ చేయడంతో ఆధిక్యం రెట్టింపయింది. అండ్ సహాల్ అబ్దుల్ 91వ నిమిషం భారత్ తరపున 3వ గోల్ కొట్టాడు. భారత్ సాఫ్ టైటిల్ గెలుచుకోవడం మన ఇండియాకి ఇది 8th టైం. తర్వాత 7th వన్, డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ప్రేరణా స్థల్ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ఎక్కడ ప్రారంభించింది?
ప్రేరణ స్థల్? ఆన్సర్ చూసుకున్నట్టయితే విశాఖపట్నం అండి. మిజైల్ మ్యాన్గా పేరున్నది. అదేవిధంగా భారత మాజీ రాష్ట్రపతి 90వ జయంతిని పురస్కరించుకున్న రీసెంట్గా డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ప్రేరణ స్థల్ని విశాఖపట్నంలో డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ చెందిన ప్రధాన నేవల్ రీసెర్చ్ ల్యాబొరేటరీ అయిన నేవల్ సైన్స్ అండ్ టెక్నాలజీ ల్యాబొరేటరీ NSTL ప్రారంభించింది. ఈ ఏదైతే ప్రేరణా స్థలం ఉందో ఈ ప్రేరణా స్థలంలో అబ్దుల్ కలాంకి సంబంధించిన విగ్రహాలు, రిలేటెడ్ ఫొటోస్ కావచ్చు, ఎగ్జిబిషన్ టైప్ అనమాట ఆ స్థలము. ప్రత్యేకంగా ఏపీజే అబ్దుల్ కలాంకి సంబంధించిన ఒక చిన్న స్థలాన్ని ప్రేరణా స్థల్గా పేరు పెట్టి దాన్ని ప్రారంభించడం జరిగింది. తర్వాత ఇటీవల ఏ రాష్ట్రం పోలీస్ నాయక్ స్థానాన్ని రద్దు చేసింది? ఆన్సర్ చూసుకున్నట్టయితే మహారాష్ట్ర. రీసెంట్గానే చెప్పాను. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే గారు ఎవరైతే కానిస్టేబుల్ ప్రమోషన్ పాలసీని మార్చుతూ ఆమోదం తెలిపారని చెప్పాను. అందులో భాగంగా పోలీస్ నాయక్ అనే ఒక స్థానాన్ని రద్దు చేయడం జరిగిందండి. అదేంటో మీకు చెప్తాను చూడండి. ఇక్కడ మహారాష్ట్ర గవర్నమెంట్ ఇటీవల పోలీస్ నాయక్ పదవిని రద్దు చేసినట్లుగా ప్రకటించింది. ఈ నిర్ణయం రాష్ట్ర పోలీసు దళంలో దాదాపు 4500 కానిస్టేబుల్కు ప్రభావితం చేస్తుంది. కానిస్టేబుల్ ప్రమోట్ అవ్వడానికి రెడీగా ఉన్న కానిస్టేబుల్ అందరికీ ఇది ఒక మంచి ఆర్డర్ అనమాట, ఒక మంచి నిర్ణయం ఆ రాష్ట్ర ప్రభుత్వం నుండి. ఈ నిర్ణయానికి ముందు ఒక పోలీస్ కానిస్టేబుల్ ఈ నిర్ణయం తీసుకోకముందు ఫస్ట్ మనం పోలీస్ కానిస్టేబుల్ ఉంటారు, ఒక స్థాయిలో ఉంటాయి పోలీస్ కానిస్టేబుల్ PC. 10 సంవత్సరాల సర్వీస్ తర్వాత అతనికి పోలీస్ నాయక్గా PNగా పోలీస్ నాయక్గా ప్రమోషన్ ఇస్తారు. అయితే ఇప్పుడు ఆ పోలీస్ నాయక్ అనేదాన్ని తీసేసి పోలీస్ కానిస్టేబుల్ 10 సంవత్సరాల తర్వాత హెడ్ కానిస్టేబుల్ ర్యాంక్ వెళ్ళిన తర్వాత అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్గా పదవి విరమణ చేయొచ్చు. అదేవిధంగా ఆ సబ్ ఇన్స్పెక్టర్ నుండి అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ నుండి సబ్ ఇన్స్పెక్టర్గా కూడా ఎదగొచ్చు. అతి తక్కువ ఏజ్లో ఉద్యోగం సంపాదించే ఉన్న వ్యక్తులు ఎవరైనా ఉంటే వాళ్ళు ఒక కానిస్టేబుల్ స్థాయి నుండి సబ్ ఇన్స్పెక్టర్ స్థాయి వరకు కూడా వెళ్ళొచ్చు. ఇంతవరకు ఆ మహారాష్ట్ర పోలీస్ క్యాడర్లో ఏదైతే పోలీస్ నాయక్ అనే ఒక క్యాడర్ కూడా ఉండేది, అది పోలీస్ కానిస్టేబుల్ తరువాత స్థాయి. ఆ స్థాయిని ఇప్పుడు తీసేసి కానిస్టేబుల్ హెడ్ కానిస్టేబుల్, ఆ తర్వాత అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్, ఆ తర్వాత సబ్ ఇన్స్పెక్టర్గా ప్రమోట్ అయ్యే అవకాశాన్ని కల్పించారు. తర్వాత 9 ఏ దేశంలో జరిగిన కేంబ్రియన్ పెట్రోల్ వ్యాయామంలో భారత సైన్యం బంగారు పథకాన్ని గెలుచుకుంది? యునైటెడ్ కింగ్డమ్. 4x5 గుర్ఖా రైఫిల్స్, దాన్ని ఫ్రాంటియర్ ఫోర్స్ అంటారు మన ఇండియా తరపున. అక్టోబర్ 13-15 టైంలో బ్రెకాన్ వెల్స్లో జరిగిన డ్రిల్లో మన ఇండియా సైన్యం ప్రాతినిధ్యం వహించింది గుర్ఖా రైఫిల్స్ మన దేశం నుండి. ఈ కార్యక్రమం మానవ ఓర్పు కావచ్చు, జట్టు ఒక బ్యాచ్ స్ఫూర్తికి అంతిమ పరీక్షగా పరిగణించబడుతుంది. దీనిని సైనిక పెట్రోలింగ్ ఒలింపిక్స్గా కూడా పిలుస్తారు. యూకేలో జరిగిన ఈ కేంబ్రియన్ పెట్రోల్ని సైనిక పెట్రోలింగ్ ఒలింపిక్స్గా పిలుస్తారు. ఈ పెట్రోల్ వ్యాయామంలో భారత సైన్యం బంగారు పథకాన్ని గెలుచుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రత్యేక దళాలు మరియు రెజిమెంట్లు ప్రాతినిధ్యం వహిస్తున్న 96 జట్లతో మన ఇండియా పోటీ పడింది. ఈ 96 జట్లలో కేవలం 3 అంతర్జాతీయ పెట్రోలింగ్కి మాత్రమే బంగారు పథకం లభించింది. అందులో మన ఇండియా కూడా ఒకటి. తర్వాత 10 భారత ప్రభుత్వం తన రోజువారీ బొగ్గు ఉత్పత్తిని 1.94 మిలియన్ల నుండి ఎన్ని మిలియన్ టన్నులకు పెంచింది? 20 మిలియన్ టన్నులకండి. మన ఇండియాలో రీసెంట్గా వినొచ్చు, ఆంధ్రప్రదేశ్లో అయితే రీసెంట్గా 6 నుండి 10 వరకు కరెంట్ తీసేస్తారు, అది ఇదని చాలా పుకార్లు వచ్చాయి. అయితే చాలా న్యూసెస్లో వచ్చేసి మనకి ఆ బొగ్గు కొరత వల్ల కరెంట్లు తీసే అవకాశం ఉందని చాలా న్యూస్ పేపర్లో ఇచ్చారు. అయితే ఇలాంటి కొరత ఎప్పుడైతే ఇలాంటి ఫీలింగ్ రాష్ట్ర ప్రభుత్వాల్లో వచ్చిందో దాన్ని అరికట్టడం కోసం, అలా ఏం లేదని చెప్పడం కోసం దేశంలో బొగ్గు కొరత ఉన్నట్లు నివేదికల మధ్య రాష్ట్రాలు మరియు విద్యుత్ సంస్థలు, రైల్వేలు బొగ్గు డిమాండ్ను తీర్చడానికి సెంట్రల్ గవర్నమెంట్ రెడీ అయ్యింది. ఒక వారంలో ప్రభుత్వం తన రోజువారీ బొగ్గు ఉత్పత్తిని యాక్చువల్గా ఇప్పటివరకు రోజుకి 1.94 మిలియన్ టన్నులు అయితే ఉత్పత్తి చేస్తుంది బొగ్గుని. ఇప్పుడు ఈ క్రైసిస్ వల్ల ఏం చేసిందంటే దాన్ని 2 మిలియన్ టన్స్కి పెంచడం జరిగింది. రోజుకి 2 మిలియన్ టన్స్ని ఆ బొగ్గుని ఉత్పత్తి చేస్తుందన్నమాట సెంట్రల్ గవర్నమెంట్. తర్వాత 11 భారత దివాళీ లేదా భారతీయ దివాలా బోర్డు నూతన చైర్పర్సన్గా ఎవరు నియమితులయ్యారు? చాలా ఇంపార్టెంట్. ఆన్సర్ వచ్చేసి నవరంగ్ సైని. భారత దివాలా బోర్డు, దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్టెన్సీ బోర్డ్ ఆఫ్ ఇండియా అంటారు, IBBI. దీనికి ఇందులో ఆల్రెడీ సభ్యుడిగా పనిచేస్తున్న నవరంగ సైనికి అడిషనల్గా చైర్పర్సన్గా ఇండియన్ గవర్నమెంట్ ఆయనకు బాధ్యతలు అప్పగించింది.
సెప్టెంబర్ 30న 5 ఏళ్ల పదవకాలం తరువాత ఎంఎస్ సాహు పదవి విరమణ చేసిన తర్వాత ఆ పోస్ట్ ఖాళీగా ఉంది. అలా ఖాళీగా ఉండడం వల్ల ఈ దివాలా బోర్డు ఆ వచ్చే ఇష్యూస్ని క్లియర్ చేయడానికి చైర్పర్సన్ అనేవాడు ముఖ్యం కాబట్టి అంటే అందులోనే సభ్యుడిగా ఉన్న నవరంగ సైనికి అడిషనల్గా ఆ బాధ్యతలు అప్పగించడం జరిగిందండి. సో అయితే ఇది 3 నెలల పాటు లేదా కొత్త పదవి వచ్చే వరకు కూడా ఆ పదవిలో ఆయన కొనసాగుతారు. అప్పు ఇచ్చిన వారు తప్పని పరిస్థితుల్లో సాధ్యమైనంత ఎక్కువ మొత్తాలను రాబట్టుకోవడానికి తోడ్పడే దివాలా చట్టం దేశంలో 2016లో స్టార్ట్ అయింది. రుణదాతలు రుణగ్రహీతలు కష్ట నష్టాలను దృష్టిలో ఉంచుకొని ఉభయులు కంటే ఇద్దరికి తగ్గట్టుగా న్యాయం చేయడం కోసం అంటే రుణం ఇచ్చేవాడు తీసుకునేవాడి మధ్య సమన్వయం చేయడానికి లీగలైజ్డ్గా సమన్వయం చేయడానికి ఈ చట్టాన్ని తీసుకొచ్చారు. 2016లో అమల్లోకి వచ్చిన దివాలా మరియు దివాలా కోడ్ అమల్లో IBBI అంటే భారతీయ దివాలా బోర్డు లేదా ఇంగ్లీష్లో ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంకరప్టెన్సీ బోర్డ్ ఆఫ్ ఇండియా అనేది స్థాపించడం జరిగింది. తర్వాత 12 దేశంలో తొలి లిక్కర్ మ్యూజియం ఆల్ అబౌట్ ఆల్కహాల్ని ఏ రాష్ట్రంలో ప్రారంభించారంటే గోవా. మన ఇండియాలో తొలి లిక్కర్ మ్యూజియం గోవాలో స్టార్ట్ అయింది. ఉత్తర గోవాలోని కాండోలిమ్ గ్రామంలో ఆల్ అబౌట్ ఆల్కహాల్ మ్యూజియాన్ని అక్కడ ఉండే రీజనల్ బిజినెస్ మ్యాన్ నంద కుర్చట్కర్ ఏర్పాటు చేశారు. శతాబ్దం నాటి జీడిపప్పు ఆధారిత ఆల్కహాల్ నిల్వ పాత్రలు, సాంప్రదాయ గాజు సీసాలతో పాటు ఫెనీతో ముడిపడిన వందలాది కళాఖండాలు ఈ లిక్కర్ మ్యూజియంలో ఉంచుతారు. గోవాకు చెందిన గొప్ప వారసత్వం, ముఖ్యంగా బలమైన స్థానిక పానీయం ఫెనీ గురించి ప్రపంచానికి తెలియజేయడం ఈ మ్యూజియం ఏర్పాటు వెనుకున్న ఆలోచన అని పురాతన వస్తువుల కలెక్టర్ అయిన నందన్ తెలిపారు గోవాలో. ఓకేనా, మంచి నిర్ణయం కదా. తర్వాత 13 పేదరిక నిర్మూలన కోసం అంతర్జాతీయ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారంటే అక్టోబర్ 17వ తారీఖునండి. చూడండి, పేదరికంలో జీవిస్తున్న ప్రజలను వారిని బయటికి తెచ్చేయడం కోసం ఆ పూర్ సిచ్యువేషన్ నుండి వాళ్ళని కొంచెం బెటర్ సిచ్యువేషన్ తీసుకురావడం కోసం ప్రపంచవ్యాప్తంగా ప్రజల్లో అవగాహన కల్పించడానికి ప్రతి సంవత్సరం పేదరిక నిర్మూలన కోసం అంతర్జాతీయ దినోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకుంటాం అక్టోబర్ 17న. ఫ్రెంచ్ మతాధికారి జోసెఫ్ ప్రెసెన్స్కీ పేదరిక బాధితుల పట్ల వివక్షను తావు లేకుండా వారిని గౌరవించడం కోసం ఎన్నో పోరాటాలు చేశారు. అలాగే 1987 అక్టోబర్ 17న పేదరికం, ఆకలి, హింస బాధితులను గౌరవించడానికి ప్యారిస్లోని ట్రోకోడోరో వద్ద సమావేశమైన ప్రతినిధులు పేదరికాన్ని మానవ హక్కుల ఉల్లంఘనగా ప్రకటించారు. అండ్ ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ 1992 డిసెంబర్ 22న ఈ తీర్మానాన్ని కూడా ఆమోదించింది. అక్టోబర్ 17న పేదరిక నిర్మూలన కోసం అంతర్జాతీయ దినంగా జరుపుకోవాలని కూడా ప్రకటించింది. మానవ హక్కుల సార్వత్రిక ప్రకటనపై కూడా 1948లో ఇదే రోజున సంతకం చేశారు. అయితే 2021 యొక్క పేదరిక నిర్మూలన అంతర్జాతీయ దినోత్సవం యొక్క థీమ్ ఏంటంటే బిల్డింగ్ ఫార్వర్డ్ టుగెదర్, ఎండింగ్ పెర్సిస్టెంట్ ప్రావర్టీ, రెస్పెక్టింగ్ ఆల్ పీపుల్ అండ్ అవర్ ప్లానెట్ అనే థీమ్తో సెలబ్రేట్ చేస్తున్నారు. నెక్స్ట్ 14 కర్ణాటక బ్యాంక్ లిమిటెడ్ యొక్క కొత్త లేదా నూతన చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు అంటే ప్రదీప్ కుమార్ పంజా. ప్రైవేట్ రంగ రుణదాత అయిన అంటే ప్రైవేట్కి సంబంధించిన రుణాలు ఇచ్చే కావచ్చు బ్యాంక్ అయిన కర్ణాటక బ్యాంక్ లిమిటెడ్ తన యొక్క పార్ట్ టైం నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా బ్యాంక్ స్వతంత్ర డైరెక్టర్ ప్రదీప్ కుమార్ పంజా నియామకానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆమోదం తెలిపింది. ఆర్బీఐ ఆమోదించిన ప్రకారం నవంబర్ 13న చైర్మన్ పదవిని పూర్తి చేసుకోబోతున్న పి జయరాం భట్ తరువాత అతని వారసుడిగా ప్రదీప్ కుమార్ పంజా ఈ యొక్క నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా బాధ్యతలు తీసుకుంటారు. ప్రదీప్ కుమార్ పంజా దేశంలో అతిపెద్ద బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక మేనేజింగ్ డైరెక్టర్గా పనిచేశారు. అండ్ రిటైర్ అయిపోయారు ఇప్పుడు. దీనికి ముందు అతను 1 సంవత్సరం పాటు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావెన్స్కోర్ మేనేజింగ్ డైరెక్టర్గా కూడా పనిచేశారు. అతనికి 39 ఇయర్స్ బ్యాంకింగ్ రంగంలో ఎక్స్పీరియన్స్ ఉంది. ఇప్పుడు మనం క్విక్ రివ్యూ చూద్దాం. ఏ దేశ ఉద్యోగులు 996 పద్ధతికి వ్యతిరేకంగా ఆన్లైన్ ఉద్యోగం స్టార్ట్ చేశారంటే చైనా. క్రింద వాటిలో ఏ బ్యాంక్ మల్టీ కరెన్సీ ఫారెన్ ట్రావెల్ కార్డును ప్రవేశపెట్టిందంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సెటిల్మెంట్ వివాదాల పరిష్కారంపై ఎవరి నేతృత్వంలో 4 సభ్యులతో సలహాదారు కమిటీని సెబీ ఏర్పాటు చేసింది అంటే విజయ్ సి డాగా. అండ్ ఇటీవల భారత్ అంతర్జాతీయ బ్యాడ్మింటన్ టోర్నీలో షట్లర్ కాటం తరుణ్ రెడ్డి ఏ పథకం గెలిచాడంటే రజతం. 2023 ఆసియా కప్ క్రికెట్ టోర్నీ ఏ దేశంలో నిర్వహించనున్నారంటే పాకిస్తాన్. అండ్ దక్షిణాసియా ఫుట్బాల్ ఛాంపియన్షిప్లో ఏ దేశం గెలిచిందంటే భారతదేశం. అండ్ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ప్రేరణ స్థల్ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ఎక్కడ ప్రారంభించింది అంటే ఆన్సర్ చూసుకున్నట్టయితే విశాఖపట్నం అండి. తర్వాత క్వశ్చన్ చూసుకున్నట్టయితే ఇటీవల ఏ రాష్ట్రం పోలీస్ నాయక్ స్థానాన్ని రద్దు చేసింది అంటే మహారాష్ట్ర. అండ్ అంతేకాకుండా ఏ దేశంలో జరిగిన కేంబ్రియన్ పెట్రోల్ వ్యాయామంలో భారత సైన్యం బంగారు పథకాన్ని గెలుచుకుందంటే యునైటెడ్ కింగ్డమ్. అండ్ భారత ప్రభుత్వం తన రోజువారీ బొగ్గు ఉత్పత్తిని 1.94 మిలియన్ల నుండి 8 మిలియన్ల టన్నులకు పెంచిందంటే 20 మిలియన్ టన్నులు. భారత దివాలా బోర్డు నూతన చైర్పర్సన్గా ఎవరు నియమితులయ్యారు అంటే ఆన్సర్ చూసుకుంటే నవరంగ సైని. అండ్ దేశంలో తొలి లిక్కర్ మ్యూజియం ఆల్ అబౌట్ ఆల్కహాల్ని ఏ రాష్ట్రంలో ప్రారంభించారంటే గోవా. పేదరిక నిర్మూలన కోసం అంతర్జాతీయ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారంటే అక్టోబర్ 17.
అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే కర్ణాటక బ్యాంక్ లిమిటెడ్ యొక్క కొత్త చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు అంటే ప్రదీప్ కుమార్ పంజా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.